అమృత్ టెండర్ల వ్యవహారం తెలంగాణ రాజకీయాల్లో కాకరేపుతోంది. తాజాగా అమృత్ టెండర్ల ఆరోపణల విషయంలో కేటీఆర్ కి సృజన్ రెడ్డి నోటీసులు ఇవ్వడమే ఇప్పుడు ఇంట్రెస్టింగ్ పాయింట్. అమృత్ పథకం టెండర్ల విషయంలో తప్పుడు ఆరోపణలు చేశారంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు లీగల్ నోటీసులు పంపారు సృజన్ రెడ్డి. తన పరువుకు భంగం కలిగించేలా కేటీఆర్ వ్యాఖ్యలు చేశారంటూ నోటీసులు ఇచ్చారు. కేటీఆర్ చేసిన కమెంట్స్ ను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. సోషల్ మీడియా వెబ్సైట్ నుంచి కంటెంట్ తొలగించాలని, లిఖితపూర్వక బహిరంగ క్షమాపణ చెప్పాలని నోటీసుల్లో పేర్కొన్నారు. తన సంస్థ శోభా కన్స్ట్రక్షన్స్ ఎటువంటి తప్పు చేయలేదని, జాయింట్ వెంచర్ ప్రకారం అన్ని నిబంధనలు పాటిస్తూనే ప్రాజెక్టులు చేశామని స్పష్టం చేశారు సృజన్ రెడ్డి. ఇక కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో మున్సిపాలిటీల్లో ప్రజల దాహర్తిని తీర్చేందుకు రూపొందించిన అమృత్ పథకంలో సీఎం రేవంత్ రెడ్డి ఫ్యామిలీ మెంబర్స్ అవినీతి చేశారని కేటీఆర్ చేసిన ఆరోపణలు తెలంగాణ రాజకీయాల్లో ప్రకంపనలు రేపాయి. సీఎం రేవంత్ రెడ్డి తన అధికారాన్ని ఉపయోగించి బామ్మర్ది సృజన్ రెడ్డికి పనులు అప్పగించారని ఆరోపించారు. ఆయన కంపెనీకి సుమారు 1137 కోట్ల పనులు కేటాయించారన్నారు. 2 కోట్ల లాభం ఉన్న కంపెనీని 1000 కోట్ల విలువైన పనులు ఎలా చేస్తుందని కేటీఆర్ ప్రశ్నించారు. అమృత్ పథకంలో జరిగిన టెండర్ల వివరాలను ప్రభుత్వం బయటపెట్టలేదన్నారు. 8888 కోట్ల కుంభకోణాన్ని అందరి దృష్టికి తీసుకొస్తామన్నారు కేటీఆర్. ఈ క్రమంలోనే కేటీఆర్ కు లీగల్ నోటీసులు పంపారు సృజన్ రెడ్డి. మొత్తంగా అమృత్ టెండర్ల అంశం తెలంగాణలో సంచలనంగా